రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఎండాకాలం రాకముందే ఒకసారి కరెంటు తెస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. ఎవరు మాట్లాడొద్దు, చాలా సమయం అయిపోయింది. ఇప్పటికే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 3:16. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చాలండి. పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి ఈ పత్రికను రాస్తున్నాడు. మొత్తం 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికల్లో తన శిష్యులకు రాసిన పత్రికలు 4. 10 సంఘానికి, 2 తిమోతికి, 1 తీతుకి, 1 ఫిలోమోనికి. అలాగే 2 కొరింథీ పత్రికలు, 1 రామా పత్రిక, గలతీ, కొలస్సీ, ఎఫెసీ, ఫిలిప్పు, హెబ్రీ. ఇవి అలాగే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు. మొత్తం ఈ 10 పత్రికలు సంఘానికి రాశారు. ప్రియమైన శిష్యుడికి యేసుక్రీస్తుని గూర్చి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే భక్తి అంటున్నాడు. చెప్పండి, దేని గురించి చెప్పాలనుకుంటున్నాడు? భక్తి, దైవ భక్తి, దేవుని మీద భక్తి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు అంటే ప్రజలు నాయకుల మీద చూపించే భక్తి ఉంది. మా కులపోడు అని కులాన్ని గురించి చూపించే భక్తి ఉంది. అలాగే దేవుని గురించిన భక్తి ఉంది. అందుకనే చాలా స్పష్టంగా అంటున్నాడు, దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది అంటున్నాడు. అలా భక్తిని గురించిన విషయాలు మీతో చెప్పాలి, కానీ అది మర్మము అంటున్నాడు. భక్తి అనేది మర్మం. భక్తిని గురించి చెప్పడం అసాధ్యం, ఎందుకంటే అది గొప్పది. భక్తి మర్మమైనది, భక్తి గొప్పది. ఈ పాటికి మీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. దాని నుంచి ఏమంటున్నాను? భక్తి భక్తి భక్తి. భక్తి అంటే ఏంటి? చెప్పండి, భక్తి అంటే ఏంటి? ఎవరో అన్నారు భక్తి అంటే ఏంటంటే దేవునికి భక్తులకి అనుసంధానం అయిందంట. అంబికా దర్బార్ భక్తి గురించి చెప్పట్లా. నిజమే, వాళ్ళు పెట్టిన కొటేషన్ కూడా దేవునికి భక్తునికి ఏంటి సంబంధం? అంబికా దర్బార్ భక్తి కాదు. భక్తుడికి దేవునికి కలిపేదే భక్తి. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి చేసే పనులేంటి మనం తెలుసుకోవాలి. చదవండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎవడైనా నోటికి కళ్ళెమ పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అని అనుకుని ఎడల వాడు భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యములు తమ కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. వినండి, ఏమర్థమైంది భక్తి అంటే? ఒక మాటలో చెప్పాలి అంటే భక్తి అంటే మంచి మనస్సు. చెప్పండి, ఏంటండి? మంచి మనస్సు.
ఈ మంచి మనసు దేవుడి మీద పెడితే అది దైవ భక్తి అవుతుంది. ఏ భక్తుడైతే మంచి మనసుతో, నిష్కలంకం లేని మనసుతో, స్వార్థం లేని మనసుతో దేవుణ్ణి నోరారా స్తుతిస్తే అది తపస్సు అంటారు. నోరారా దేవుణ్ణి ఆరాధిస్తే అది పూజ అంటారు. భక్తి ఈరోజు ఎందుకు మనకి చేత కావట్లేదు అంటే ఈ మనసు సరిగ్గా లేక, ఈ మనసు కల్ముషముతో ఉంది కనుక ఎన్ని దినాలు ప్రార్థించినా మన భక్తి దేవునికి చేరట్లేదు. ఇప్పుడు చదవండి, తిమోతి భక్తిని గూర్చిన మర్మం అది గొప్పది అని ఎందుకు అన్నాడంటే దాని కింద వచనాల్లో భక్తిని గురించిన నిర్వచనాలు ఇచ్చాడు. 1 తిమోతి పత్రిక 3:16. నిక్షేపముగా దైవ భక్తుని గూర్చిన మర్మము గొప్పదైనది. ఈ మంచి మనసుతో మనం ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, ఆత్మ విషయమే నీతి పరుడని తీర్పునందును మనను నీతిమంతులుగా తీర్పు తీరుస్తుంది. 3, దేవదూతలు కనబడును. 4, ఆయన ప్రకటించబడతాడు. 5వది, ఇలాగ మనం చూసుకుంటే ఇందులో ఉన్న ఒక్కొక్క విషయాన్ని చదివితే, అందులో ఉన్న ఆంతర్యాన్ని ధ్యానం చేయగలిగితే భక్తి అంటే ఏంటో, ఒక మనిషి మంచి మనసుతో స్తుతించిన, పాటలు పాడిన, పూజ చేసిన ఆ భక్తి యొక్క విశిష్టత ఏ పరిమాణంలోనికి చేర్చబడుతుందో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అది మనకు కుదరదు. బైబిల్ ఏమంటుంది? కీర్తన గ్రంథం 16వ కీర్తన 2-3 వచనాలు. కీర్తన గ్రంథం 16వ కీర్తన 2-3 వచనాలు. లేదనియు నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. చూడు, దావీదు గారు అంటున్నాడు, దేవుడు మనస్సును ఎరిగి ఇలా అంటున్నాడు, దేవుని కంట భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులుగాను, భూమి మీద ఉన్న భక్తులు ఇష్టలుగాను కనబడ్డారంట. మనము కనుక మంచి మనస్సుతో భక్తి చేస్తే మనము దేవునికి ఇష్టలమవుతాం, మనము దేవునికి శ్రేష్ఠులమవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చాలా సింపుల్గా, చాలా వివరణాత్మకంగా భక్తి చేసిన బిడ్డలు, భక్తి కలిగిన కుటుంబాలు లేదా భక్తి కలిగిన అనుభవాలు మీ ముందు పెడతాను. బైబిల్ గ్రంథంలో 7 రకాలైన భక్తులు చేశారు, లేదా 7 రకాలైన అనుభవాలు మీ ముందు పెట్టి చాలా క్లుప్తంగా ముగిస్తాను. రానున్న దినాల్లో వీటిలో ఉన్న లోతు ఆంతర్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇటలీ పట్టణమనబడిన పట్టణములో ఉండెను. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తుల గలవాడై చేయించు చాలు. ఇక్కడ మనం మొదటిగా ఏమని రాసుకుందాం తెలుసా? భక్తి కలిగిన కుటుంబం. చెప్పండి ఏంటంట? భర్త భక్తిపరుడు. ఆ భక్తి కుటుంబం అంతటికి నేర్పింది. మన భక్తి మన కుటుంబానికి ఏమి నేర్పుతుంది? కొర్నేలి అనేవాడు, ఆయన ఉద్యోగం ఇటలీ, ఆయన ఉంటున్న తన కుటుంబం ఉంటున్న ప్రాంతం పేరు కైసర్. ఈ కైసర్ అనే ప్రాంతానికి నేను ఇలా అంటాను, ఈయన మిలిటరీ ఉద్యోగం కాబట్టి 6 నెలలు ఉద్యోగము, 1 నెల ఇంటికాడ. ఎంతట? 6 నెలలు ఇంటికాడ.
6 నెలల ఉద్యోగం. ఇంటికాడ ఉంటే జీతం ఎందుకు ఇస్తారు? 6 నెలల ఉద్యోగం, 1 నెల సెలవు. మిలిటరీ అంతేనా? ఉన్నారు ఎవరైనా మిలిటరీ తెలిసిన వాళ్ళు అడిగితే చెప్తారు. వాళ్ళకి 10-15 నెల రోజులే సెలవు కంటే ఎక్కువ ఎవరు. 6 నెలలు కూడా కాదు, సంవత్సరం అని చెప్పాలి. మీకు అర్థమైనట్టు నేను చెప్తున్నాను. 6 నెలలు తన ఉద్యోగం చేసుకుంటూ 1 నెల ఇంటికి వచ్చి తన కుటుంబానికి ఏమి నేర్పాడంట? భక్తి నేర్పాడంట. ఆ భక్తి నేర్చుకున్న కుటుంబం ఏం చేసిందంట? దేవునికి భయపడ్డము, ప్రార్థన చేయడము, దాన ధర్మాలు చేస్తూ భక్తి కలిగిన కుటుంబంగా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం రోజు ఇంటికాడ ఉంటామా? పొద్దునే సాయంత్రం వచ్చేస్తాడుగా మగోళ్ళు. పొద్దునే సాయంత్రం వచ్చేస్తాం. మరి ఏం నేర్పుతున్నాం? సిటీలా ఆలోచించేద్దాం. సరే, భార్యలు ఉదయం అంతా భర్త కష్టపడి వస్తున్నాడు, సాయంత్రం రాగానే మనం ఏం నేర్పుతున్నాం? సరే, నేను ఎలా అంటాను, ఎంతమంది, ఎందుకంటే ఇద్దరిని కలిపి చెప్పాలి. కుటుంబం అన్నాను, మగోడు నన్ను ఒకటే కాదు, ఆడదాన్ని ఒకటే కాదు. ఎంతమంది కుటుంబ సభ్యులు భర్త పని డ్యూటీ చేసుకుని వచ్చి అమ్మాయిరా ప్రార్థన చేసుకుందాం అనే భర్తలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేదా డ్యూటీ నుంచి వచ్చిన భర్తనే ఏమండి మనం ప్రార్థన చేసుకుని తర్వాత భోజనం చేద్దాం అని భర్తనైనా ప్రార్థనలో కూర్చోబెట్టడం, లేదా భార్యనైనా ప్రార్థనలో కూర్చోబెట్టే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. ఒకవేళ నేను చెయ్యి ఎత్తండి అన్నాను అనుకోండి, ఎత్తేస్తారు నాకు తెలుసు. కానీ మీకు మీరే పరీక్షించుకోండి. నా కుటుంబం ఏ కుటుంబం? ఏమండి, మన బైబిల్లో ఉంది అబ్రహాము కుటుంబం, లోతు కుటుంబం. అబ్రహాము కుటుంబానికి ఏం నేర్పాడు? అబ్రహాము ప్రార్థనా జీవితం. అందుకనే పనివాడు పనికెళ్ళినా మోకరించి ప్రార్థన చేశాడంట. ఆ ఒంట్లు కూడా ఏం చేసినాయంట? ఈరోజు మన ఇంట్లో పెంచుకున్న బొచ్చు కుక్క పిల్ల కూడా మన మాట వింటున్నా. ఎందుకు ఈ మాట అంటే పిల్లలు అనలేక. ఏమండి, ఎందుకంటే మన ఇంట్లో మోకరించి అలవాటు లేదు కదా, అందుకనే పిల్లలు కూడా మోకరించట్లా. మన ఇంట్లో కలిసి ప్రార్థన చేస్తే పిల్లలు కూడా కలిసి. ఈరోజు ఒక అలవాటు నేర్చుకోండి. భక్తి కలిగిన కుటుంబంగా మార్చబడాలి అంటే మనము మన కుటుంబం. యెహోషువ తీర్మానం ఉంటాడుగా, బాబు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏదైనా చేయండి, ఏ దేవుడిని పూజించండి, నేనును నా కుటుంబం, నేనును నా కుటుంబం, నేనును. అందుకే ఏంటి? యెహోవాను మాత్రమే సేవించదము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట చెప్పగలం మనం. నాది భక్తి కలిగిన కుటుంబం, మేము ప్రార్థన పరుల కుటుంబం, మేము సన్నిధి చేసే సన్నిధి పరుల కుటుంబం. మా భర్త మోకరిస్తాడు, నా భార్య మోకరిస్తుంది, నా బిడ్డలు మోకరిస్తారని మనం చెప్పగలుగుతున్నామా? ఎందుకు మోకరించలేకపోతున్నాం? మన పిల్లలు ఎందుకు మోకరించలేకపోతున్నారంటే మనం చూడట్లేదు. అందుకే నేను ఎప్పుడో ఒకటి అంటాను, ప్రతి తల్లిదండ్రులను పిల్లలు గమనిస్తున్నారు. మనం తప్పట్లు కొడితే మన పిల్లలు తప్పట్లు కొట్టడం, మనం మోకరిస్తే మన పిల్లలు మోకరించడం మనం నేర్పాలి. నేను అంటాను, దేవుడు మనకు బట్టి సంతానం బాగా ఇచ్చాడు. ఇక్కడ మీ అందరికీ అంటాను, గొప్ప భాగ్యవంతులండి మీరు. ఎందుకంటే మీ పిల్లలు ఎలా పెంచాలో మీ చేతిలో ఉంది. మీ చేతిలోనే ఉందా? పాస్టర్ గారు వస్తే తిట్టరా అన్నాడు అనుకో, ఆడు వచ్చే పెద్దోడే కూడా తిడతాను మొదలెడతాడు. కర్ర పట్టుకోరా అన్నాడు అనుకో, కర్రే పట్టుకుంటాడు. కొట్టరా అంటే కొడతాడు. అదే ప్రార్థన చేయరా అంటే చెప్పండి. ఇంకా చెప్పాలంటే మన పిల్లలు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి తల్లి ఒడి మొదటి పాఠశాల. తల్లి ఒడి మొదటి పాఠశాల నేర్చుకో ఒళ్ళో. ఓకేనా? రైట్. కాబట్టి పిల్లలు ఒళ్ళో ఉండగానే చెప్పండి, యెహోవా నా కాపరని, దేవుని గురించిన విషయాలు చెప్తే గమనించండి ప్రియులారా, వారు నేర్చుకుంటారు. కాబట్టి ఒకటి చెప్పండి, ఏ కుటుంబం అంటే ఇది? భక్తి కలిగిన కుటుంబం. రెండో దగ్గరికి వచ్చేస్తున్నా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను ఒక దైవ భక్తి గల అబ్బా చాలు, ఎవరంటండి ఈవిడ? భక్తి కలిగిన స్త్రీ. చెప్పండి, ఏ స్త్రీ అంటే ఈవిడ?
ఇప్పుడు విడగొట్టినట్టున్నాడు దేవుడు. చెప్పండి, ఏ స్త్రీ అంటే ఈవిడి? ఏంటి ఆవిడ భక్తి? ఆ పై వచనం చదవండి ఒకసారి, 13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుచుండగా అక్కడికి అది చాలండి. ప్రార్థన జరిగితే ఎక్కడ కూర్చోవాలి? భక్తి కలిగిన స్త్రీలారా ప్రార్థనలో కూర్చోవాలా? మరి ప్రార్థన జరుగుతూ ఉంటే ఏమండి రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర కూర్చోవడం, ప్రార్థన జరుగుతూ ఉంటే ముచ్చట్లు వేసుకొని కూర్చోవడం, ప్రార్థన జరుగుతూ ఉంటే ఏమండి మన ఇష్టం వచ్చినట్లుగా వండుకొని తినడం, ఇది కాదుగా భక్తి అంటే. భక్తి అంటే ఏమండి ఆవిడ చేసిన పని చూడండి. ఇంకా క్రీస్తును తెలుసుకోకముందే విశ్రాంతి దినమున ఏమండి ఉదారంగా అమ్ముకోవడానికైనా మందిరానికి వచ్చింది. దేవుడు పట్టుకున్నాడు, ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమెను గురించి సాక్ష్యం ఇస్తూ ఈ లూదియా అనే స్త్రీ భక్తి కలిగిన స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా స్త్రీలైన వారులారా భక్తి కలిగిన స్త్రీల వలె ఉండాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనములో ముగ్గురు పేర్లు మరియమ్మలే. ఈ ముగ్గురు కూడా యేసు సమాధిని సిద్ధపరచడానికి ఉదయకాలమందే సుగంధ ద్రవ్యాలంట ఏమండి సిద్ధపరచుకొని వస్తున్న మనం చూస్తాం. విశ్రాంతి దినమున మనం ముందుగానే సిద్ధపడి దైవ మందిరానికి రావాలి. భక్తి కలిగిన స్త్రీ అని ఎందుకు అంటున్నావు తెలుసా? భక్తి కలిగిన స్త్రీ అన్ని రేపు చూసుకుందాం అనుకోదు. రేపు పొద్దున నాకు ఏమి ఉండకూడదని ఆ శనివారమే ఏం చేసుకోండి చెప్పండి, నిజం చెప్పండి. ఆవిడ గురించి కాదు, మీ గురించి చెప్పండి. చేసుకున్నారా? అది అమ్మ ఒకసారి తప్పట్లు కొడదాం మొగోళ్ళందరూ. కాబట్టి గమనించండి, మీరు ధన్యులు. ముందుగానే అభ్యంతరాలు లేకుండా, ఆటంకాలు కలగకుండా, సన్నిధికి కుటుంబానికి అడ్డు కాకుండా, నా వల్ల నా భర్త ఆగిపోకూడదు, నా వల్ల నా బిడ్డలు ఆగిపోకూడదని అన్ని సిద్ధపరచుకొని ఆదివారం పూట ఏమండి ఏ పని లేనట్లుగా వచ్చి భర్త ముందు నిలబడితే టయానికి ఎక్కడికి వస్తాం చెప్పండి? దైవ మందిరానికి వస్తాం. కాబట్టి మనం అందరూ ఎలా ఉండాలి చెప్పండి? బైబిల్ గ్రంథంలో స్త్రీ గురించి ఒక సాక్ష్యం ఉంది. లేదా స్త్రీ గురించే కాదండి, ఇశ్రాయేలు గురించి సాక్ష్యం ఉంది. హెబ్రీల వంటి వారు ఐగుప్తి వంటి స్త్రీలు కాదు వీళ్ళు, హెబ్రీ స్త్రీలు. చెప్పండి ఎలాంటి వారంట? చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఇలాగే అడవాలన్నమాట మనం కూడా. కాబట్టి చురుకుతనం అది. కాబట్టి గమనించిన ప్రియమైన వారులారా, రెండవది దైవ భక్తి గల స్త్రీ. మూడవ చూద్దాం త్వరగా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమందు చాలండి. ఏంటంటే భక్తి కలిగిన పురుషుడు. చెప్పండి ఎవరంట? ఏబుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏబు అంట భక్తి కలిగిన పురుషుడు. భక్తి కలిగిన పురుషులారా చెడుతనమును విసర్జించాలి. మన భక్తిలో ఉన్నది ఏంటి చెప్పండి? ఎందుకు మనం భక్తి పరులుగా కనబట్టలేదు లోకానికి? ఎందుకు బాడీకి మనం భక్తి పరులుగా కనబట్టలేదు అంటే పాపము వదలట్లేదు, పరిశుద్ధతను వదలట్లేదు, బూతులు మాట్లాడలేదు, ఏమండి ఆమెనంటూ ప్రార్థన మాట్లాడలేదు. అందుకనే అంటుంది కుటుంబం, మా ఆయన అంతేనండి, అటో కడుగు ఇటో కడిగేస్తారండి అంటుంది. కానీ ఏమని చూసి పరిశుద్ధాత్మ దేవుడు భక్తి కలిగిన పురుషుడు, భక్తి కలిగిన ఇంటి పెద్ద అని ఎందుకు అన్నాడంటే ఆ చెడుతనమును విసర్జించి దేవుడి దగ్గర భక్తిగా జీవించాడట. అందుకనే ఏబుని పరిచయం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని నిందారహితుడిగాను భక్తిపరుడుగాను చూపించాడు. కాబట్టి పురుషులారా మనమందరము కూడా మంచి భక్తులుగా ఉండాలి అంటే చెడుతనమును అసహించుకుంటూ భక్తి కలిగిన పురుషుల వలె ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పానమ్మా మొత్తం? మొదటిది ఏంటి? భక్తి కలిగిన కుటుంబం. రెండోది భక్తి కలిగిన ఇది వదిలేండి, భక్తి కలిగిన స్త్రీ. మూడోది భక్తి కలిగిన పురుషుడు. పేర్లొద్దు మనకి. భక్తి కలిగిన కుటుంబం, భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన పురుషుడు. నాలుగోది మనం చూసిన వారం అయితే 2 రాజుల గ్రంథం
4వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమున బాగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వది ఎవరు చెప్పండి? భక్తి కలిగిన దైవజనుడు. ఎలా అంటే దైవజనులు భక్తి ఎక్కడ చూశారంట? పిలిస్తే గాని భోజనానికి వెళ్ళలేదంట. చెప్పండి ఏంటి అది? ఈరోజు పిలవకుండానే భోజనానికి వచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చేస్తున్నావా? ఏ ఇంటికి పడతా ఇంటికి, ఎవరి దగ్గరికి అయితే ఆ దగ్గరికి. ఏమంటే ఇది మనోళ్ళే కదా, ఇంటి దారిపోయినప్పుడల్లా వెళ్ళకూడదు. ఇంకో మాట చెప్పా, విశ్వాసి పిలిస్తే కానీ అసలు వెళ్ళకూడదు. మీ ఇంటికి నేను గృహదర్శనకి ఎందుకు రావట్లేదంటే మీరు నన్ను పిలవట్లేదు కదా, అర్థమవుతుందా? కాబట్టి ఎవరింటికి పిలిస్తే వారింటికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తాం అన్నమాట. ఎందుకంటే ప్రేమతో పిలిచారు కనుక ప్రేమతో ఆ ఇంటికి. ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారికి వందనాలు చెప్పామంటే మన దగ్గర పోద్దంట. అప్పుడు నేనంట సరదాగా చెప్తున్నా, ఏంటంటే పాస్టర్ గారికి వందనాలు చెప్పామా ఎంత ఎగిరిపోయినట్టు? ఎగిరిపోయినట్టే. అందరూ దైవజనులు కాకపోయినా కొంతమంది దైవజనులు అలా తయారయ్యారు. ఏంటయ్యా అంటే వందనాలు చెప్పామా ఇంటికి వచ్చేసి అమ్మ ప్రార్థన అంటారు, లేదా భోజనం టైంకి కూర్చుండిపోతారు. భోజనానికి ఏం బాగోదు, 2 గుడ్లైనా తెప్పించాలి. ఏమంటే 2 గుడ్లు తెప్పించి కొంచెం ఆమ్లెట్ వేసి పప్పు వేసి ఇట్టయినా 2 గుడ్లు 2 10 20. అయ్యగారికి టీ పెడితే 10 రూపాయలు, పాల ప్యాకెట్ 30, మిగతా 50 కానుకు, అయిపోయింది 100 రూపాయలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతేనామ్మా? లెక్కేసుకుంటారా? అలా ఉండకూడదు అన్నమాట. కాబట్టి గమనించాలి. అందుకని మేము కూడా ఏం పని చేస్తామంటే పిలిస్తే కానీ ఎందుకు వెళ్ళండి. కారణం ఏంటంటే భక్తి. అది ఎంత ఇబ్బందులైనా ఎంత ఇదైనా సరే అమ్మ ఈరోజు ఇది లేదు అనే మాట రానివ్వకూడదు. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, దైవజనుడు భక్తి సంఘం దగ్గర కనపరిచే విధానం మనం చూస్తాం. ఈ దైవజనుడు ఏమని చెప్తుంది తన భర్తతో అంటే, ఎందుకే పద్దాకు వచ్చి ఆయనకి అంటే, లేదండి మన దగ్గరికి వస్తున్న దైవజనుడు. ఏ దైవజనుడు అంట? భక్తి. అందుకని వెంటనే ఎవరిని ఇంటి మీద అంటే పద రెడీ. ఎందుకంటే ఈయన రోజు వచ్చేవాడు కాదే, మనం పిలిస్తే కానీ వచ్చేవాడు కాదే. అందుకని ఇలాంటి దైవజనుడు మనకు కావాలని ఏం చేశారు, ఇంటి మీద ఒక ఇల్లు కట్టించారు, మంచం కొనిచ్చారు, ఇంకేంటంటే భోజనం బల్ల, దీపస్తంభం, కావాల్సిన బల్లలన్నీ ఏర్పాటు చేసి దైవజనుడికి ఏ ఇబ్బంది కలగకుండా తీసుకు. కారణం ఏంటో తెలుసా? అది దైవజనుల్లో ఉన్న భక్తిని బట్టి చేశారు. నిజంగా దైవజనులు ముగ్గురు దేవదాసయ్య గారు భక్తి కలిగిన దైవజనులు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో అటువంటి భక్తుడిని స్త్రీని గాని ముట్టిన వాడు నేను ప్రకటిస్తున్నా. బైబిల్ మిషన్ బోధకులు, ఉపదేశకులు, దైవజనులు బట్టి ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చెప్పండి. మొట్టమొదటి ఒకటేంటి? భక్తి గల కుటుంబం. 2వది భక్తి గల స్త్రీ. 3వది భక్తి గల, 4వది భక్తి గల. చాలా ఇంకో 2-3 చెప్పేస్తాం, రాసుకోండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుకుంటే దానియేలు భక్తి గల యవనస్తుడు. చెప్పండి ఎవరంటేనా? భక్తి గల యవనస్తుడు. యవనస్తుడు ఉండవలసిన 2 లక్షణాలు. 1వ అధ్యాయం 6వ అధ్యాయం చెప్పండి ఎవరైనా నాకు. 1వ అధ్యాయము అలాగే 6వ అధ్యాయం చదవాలి. దానియేలు గ్రంథంలో రాజు అంటాడు, నేను తినే మాంసం నువ్వు తినాలంటే అందరూ అదెంత పని అంటారు. కానీ దానియేలుకు తీర్మానం చేసుకుంటాడు. 4వ వచనం కాని చదువుకుంటే ఇస్రాయేలీయులకు రాజవంశములలో ముఖ్యుడు
లోపము లేని సౌందర్యమును సకల విద్యములు ప్రవీణులు జ్ఞానము తత్వము మొదటి అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయము చెప్తాను. మన 2 అధ్యాయాల్లో ఉన్న అనుభవాలు మీకు చెప్తాను. రాజు నగరునందు మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటాం. అందుకనే నేను రిఫరెన్స్ మనం అక్కడ నేను నేర్చుకుంటాము అంటే, అబ్బాయి శుభ్రంగా నేను తినేది పెట్టండి. అందుకే రాజుగారు ఏం తింటారు? మంచి భోజనం. మీరు ఇంటికి వెళ్ళాక మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం తీసి చదవండి. అక్కడ సొలొమోను గారి యొక్క ఆహార పదార్థాల లిస్ట్ ఉంటుంది. 9వ వచనం అనుకుంటా. ఎంత గొప్ప అదైనా ఒక్క నిమిషం. మొదటి రాజుల గ్రంథం 4:9. 4:9. ఇంత గొప్ప దైవ జన సమూహమునకు ఒక్క మాటలో మీకు అర్థం కావాలంటే, బలి అర్పించిన భోజనం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ భోజనం? రెండోది ఆయన తాగేది ఏంటి? మంచినీళ్ళ, మందు. ఈ 2 ఎవరికి ఇమ్మన్నాడు? అక్కడ వచ్చిన యవనస్తులకి, పట్టుకొచ్చిన వాళ్ళందరికి ఇమ్మంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? అయ్యి మనకు దొరికేస్తుంది, మాంసం మందు దొరికింది అంటున్నారు. కానీ ఈ నలుగురు ఏం చేశారు? ఆ మాంసం మేము తినము, ఆ మందు మేము పుచ్చుకోము. ఇదో భక్తి. రెండోది దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీ అందరికి తెలిసిన విషయాలే, అందుకే క్లుప్తంగా వెళ్ళిపోతున్నా. 30 రోజుల వరకు దేవుణ్ణి ఆరాధించకూడదు. అయ్యా లేదయ్యా మాకు ఆరాధించే అలవాటు ఉందా? నా ఫోటో పెట్టుకోండి. ఎవరి ఫోటో? రాజుగారి ఫోటో పెట్టుకొని ఆయనకి దండం పెట్టుకోండి అంటున్నారు. కానీ దానియేలు అంట ఏం చేశాడు చెప్పండి? దేవాలయం యెరూషలేము వైపు తలుపులు తెరిచి దేవాలయంకు ప్రార్థన చేస్తే, బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం నేను చెప్తాను దాని తర్వాత. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం కాడి నుంచి చదువుకుంటే, అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నేను సేవించిన దేవుడు రక్షింపగలనా అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక అతడు తన దూతను పంపించి 23లో ఉండి చూడండి. రాజు ఇందుని గూర్చి సంతోషపడుతున్న దానియేలు గృహంలో నుండి పైకి తీయడని ఆజ్ఞయగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడని. చాలండి. ప్రార్థించే విషయంలో, తినే తిండి విషయంలో దానియేలు తన భక్తిని కాపాడుకున్నాడు మంచి మనసుతో. కాబట్టి గమనించండి, మొదటిది ఏంటి? భక్తి కలిగిన కుటుంబం. రెండోది భక్తి కలిగిన, నాలుగోది భక్తి కలిగిన, ఐదోది భక్తి కలిగిన యవనుడు. ఆరోది కీర్తన గ్రంథం 86వ కీర్తన 2వ వచనంలో దావీదు గారు ఈ మాట చెప్తున్నాడు. యెహోవా నేను నీ భక్తుడిని అంటున్నాడు. ఎవరి మాట చెప్పేది? దావీదు గారు. దావీదు గారు ఎవరు? కీర్తన గ్రంథం 86:2 అండి. ఎవరన్నారు ఈ మాట అసలు? దావీదు గారు. దావీదు ఎవరు? రాజు. రాజు ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చి నీ భక్తుడిని అంటాడా? అంటే అర్థం ఏంటంటే భక్తి కలిగిన రాజు. చెప్పండి ఎవరంటే? ఇక చివరిదిగా మనం చూస్తే భక్తి కలిగిన జాతి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. కరెక్ట్ గా వాక్యోదయంలో తీసేయడం చాలా ఇబ్బందికరం. ఆ కాలమున ప్రతి జనులలో నుండి వచ్చిన భక్తిగల యూదులు. ఎవరంటే వీళ్ళందరూ? యూదులు ఎవరు? ఒక జాతి, యోధా జాతి. కాబట్టి వీళ్ళందరూ ఎవరైనా బైబిల్ చెప్తుందంటే ఈ జాతి అంతా కూడా వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారంట? దేవుని సన్నిధికి వచ్చారు. మనం కూడా విశ్వాసులుగా ఉన్న మనము భక్తి కలిగిన వారముగా మంచి మనసుతో దేవుని సన్నిధికి వస్తే నీ మనసు ఎరిగి నీ భక్తిని చూసిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. నేను ఆశీర్వదించడానికి ప్రభు
ఈ సన్నిధానం మందు ఉంటుండగా ఆయన కలువరి రక్తము చేత, రక్త ప్రోక్షణ చేత, పరిశుద్ధత చేత మనందరినీ బలపరిచి, దీవించి, ఆశీర్వదించి మహిమ పొందును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. 7 విషయాలు మీ ముందు పెట్టాను. భక్తి అనేది మర్మం, భక్తి అనేది గొప్పది. ఆ భక్తి చేసిన కుటుంబం ఉంది, భక్తి చేసిన స్త్రీ, భక్తి చేసిన పురుషుడు, భక్తి చేసిన దైవజనుడు, భక్తి చేసిన యవనుడు, భక్తి చేసిన జాతి, భక్తి చేసిన రాజు. 7 మీ ముందు పెట్టాను. వీళ్ళందరూ భక్తి వరులని బైబిలే చెప్పింది. మరి మనం కూడా ఎలా ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో ప్రతి ఒక్కరూ గమనించి ముందుకు సాగిపోదాం. దేవుడి మాట దీవించును గాక. తలవంచండి.